లేదు కదా ఆయనకు. వీళ్ళు ఎవరు లేనప్పుడు కూడా బీజేపీతో ఉన్నారు కదా. ఇక పహల్గాం ఉగ్ర దాడి తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు సార్. కొన్ని వివాదాస్పదం అవుతూ కూడా ఉన్నాయి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఒక కామెంట్ చేశారు సార్. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి లేదు, అందరిలోనూ లేదు, అందుకే ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వాస్తవమేనంటారా? అంటే ఇప్పుడు దేశాన్ని ఐక్యంగా ఉంచుతామా, దేశాన్ని విడగొడదామా? సందర్భం ఏంటి? 140 కోట్ల మంది భారతీయులందరూ ఐక్యంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా దేశం కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం. ఈ సమయంలో ఏం చేద్దాం? కొట్టుకుందామా, తన్నుకుందామా, చీలిపోదామా? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరి ఎజెండా పీయూష్ గోయల్ మోస్తున్నాడు? ఒకవేళ భారతీయులందరూ దేశభక్తులు కాని వారిగా చీలిపోతే లాభపడేది భారతదేశమా, పాకిస్తాన్? మరి పాకిస్తాన్కి లాభపడే మాటలు మన కేంద్ర మంత్రి ఎందుకు అంటాడు? నాకు నిజంగా అర్థం కాదు. ఈ దేశం ఐక్యంగా ఉండడం ఇష్టం లేదా? మరి పోనీ పీయూష్ గోయల్ ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడా ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉంది అని? పోనీ ఏదైనా సర్వే చేశాడో? జనాభా లెక్కలు ఆపేశారు కదా. 140 కోట్ల మందిని సర్వే చేసి వాళ్ళకొక బ్రెయిన్ పరీక్షలు జరిపి వాళ్ళ దేశభక్తిని టెస్ట్ చేస్తారా? ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు పీయూష్ గోయల్? ప్రాతిపదిక లేదు. ఎవరి ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు? పాకిస్తాన్ ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు చూడండి, భారతదేశ కేంద్ర మంత్రి అంటున్నాడు ఆ దేశ ప్రజల్లో దేశభక్తి లేదట, కానీ పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం దేశభక్తి ఉంది, పాకిస్తాన్ ప్రజలందరూ పాకిస్తాన్ దేశభక్తితో ఊగిపోతున్నారు అంటారు. ఇది మనకు సిగ్గుపడాల్సిన అంశం కాదా? ఇది అవమానం కాదా భారతీయులుగా? సో భారతీయులుగా మనం ఐక్యంగా ఉండడం శత్రువులకు ప్రమాదకరం. మనం విడిపోతే శత్రువుల లాభం కదా. శత్రువుల లాభం వచ్చే నా పనులు మన నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. సో ఎందుకు పాకిస్తాన్కు లాభమైనా మంచిదే, మా రాజకీయ ఎజెండా ఉపయోగపడాలి. మాకు రాజకీయాలకు ఉపయోగపడితే చాలు, పాకిస్తాన్ లాభపడడం మంచిదే. అందుకే మా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా మేము పాకిస్తాన్ ఏజెంట్ అంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ సైన్యాధిపతితో కలిసి మోడీని చంపడానికి పాకిస్తాన్తో కలిసి కుట్ర చేశారన్నారు. ఇది పాకిస్తాన్కి ఎంత ఉపయోగపడే అంశం అంటే దేశ ప్రధాని, దేశ ఉపరాష్ట్రపతి, దేశ సైన్యాధిపతి పాకిస్తాన్ ఏజెంట్లుగా పాకిస్తాన్తో కలిసి కుట్ర పండుతున్నారని ప్రధానమంత్రి అంటే పాకిస్తాన్ ఎంత ఆనందపడుతుంది చెప్పండి. ఇప్పుడు పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పులకరింపజేస్తాయి, పాకిస్తాన్ ఆనంద పరవశ్యంలో పోతుంది. ఎందుకంటే చూడు, మన శత్రు దేశంలో 140 కోట్ల దేశభక్తులు కారట అంటే వాళ్ళకి ఆనందం కదా ఇది? అంటే పాకిస్తాన్ ప్రజలందరూ దేశభక్తులు, భారత ప్రజలేమో దేశద్రోహుల? అసలు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారనేది ప్రశ్న వస్తారు కదా. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుదాం. దేశభక్తులు లేరని మీరు దేశభక్తులు లేని వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎందుకుంటున్నారు? 140 కోట్ల మందిలో దేశద్రోహులు ఎంతమంది మీరు ఎలా ఎంపిక చేశారు? వాళ్ళందరిపైన కేసులు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు 140 కోట్ల మంది ప్రజల్లో దేశభక్తి నింపడంలో నరేంద్ర మోడీ 11 ఏళ్ల తర్వాత కూడా ఘోరంగా ఎందుకు విఫలమయ్యాడు? రోజు అంటారు కదా 140 కరోడ్ దేశవాసియోं అంటాడు కదా. మరి 140 కరోడ్ దేశవాసిयों में देशभक्ति रगलिंचడంలో क्यों फेल हुआ? आप 11 साल के बाद में वो भी क्यों नहीं कर सके? ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయాడు భారతదేశాన్ని? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు ఎజెండా ఏంటి? దేశంలో ఉన్న ఒక మతస్థుల్ని దేశభక్తులు కాదు అని చెప్పడం ద్వారా దేశంలో మతపరమైన విభజన తేవాలి. దేశంలో మెజారిటీ మతస్థులకు దేశంలో ఉన్న మైనారిటీ మతస్థుల్లో దేశభక్తి లేదు అనే భావన కలగాలి. అంటే మెజారిటీ భారతీయులు మైనారిటీ భారతీయుల్ని అనుమానంతో చూడాలి, వీళ్ళని దేశద్రోహులుగా చూడాలనే ఎజెండా కాదా ఇది? ఇంతకన్నా ఇంకా వేరే ఎజెండా ఏముంటుందో చెప్పండి ఇందులో? ఈ ఎజెండా ఎవరికి లాభం? అసీం మునీర్ మాట్లాడిన దానికి పీయూష్ గోయల్ మాట్లాడడానికి అన్న తేడా ఉందా? మీరు నాకు చెప్పండి. అసీం మునీర్ ఏమంటున్నాడు? మేము ముస్లింలము, భారతదేశ హిందువులు, మాకు వాళ్ళకి తేడా ఉంది అంటున్నాడు. పీయూష్ గోయల్ కూడా అదే అంటున్నాడు కదా. డైరెక్ట్గా పేర్లు చెప్పకపోయినా ఎవరికైనా హై స్కూల్ పిల్లవాడిని కూడా అర్థమవుతుంది. 140 కోట్ల మందిలో దేశభక్తి లేదు అని
బీజేపీ నాయకుడు ఏ ఉద్దేశంతో అంటాడు కేంద్ర మంత్రి? అంటే మీరు ఒక మతం వాళ్ళలో దేశభక్తి ఉంది, ఇంకో మతం వాళ్ళలో దేశభక్తి లేదని చెప్తున్నారు. సరిగ్గా అసీమునీర్ అదే చెప్తున్నాడు. అసీమునీర్ చెప్పేది కూడా అదే. మీరు ఈవెన్ తీవ్రవాదులు చేసేది కూడా అదే. మతం అడిగి మతం ఆధారంగా హత్యాకాండ జరిపారు. అంటే అటు పాకిస్తాన్లో ఉన్నవారు ఎజెండా, భారతదేశంలో ఉన్నవారు ఎజెండా ఒకటే ఎందుకుంటుందని నాకు అర్థం కాని విషయం. పాకిస్తాన్ వాడు ఏం కోరుకుంటున్నాడు? హిందువులు వేరు, ముస్లింలు వేరని కోరుకుంటున్నాడు. మన కేంద్ర మంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఈ దేశంలో ఒక మతం అనుసరించే వారికి అసలు దేశభక్తే లేదని చెప్తున్నాడు. చెప్పడం వల్ల మరి పాకిస్తాన్ ఎజెండాను సమర్థించిన వాళ్ళు అవుతారు. 2 నేషన్ థియరీని సమర్థించడం అవుతుంది ఇది. అందువల్ల మొదలు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచండి. ఏ దేశభక్తి లేకుండానే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒక గుర్రం నడుపుకునే వ్యక్తి తన ప్రాణాలు అర్పించాడా? ఏ దేశభక్తి లేకుండానే గుర్రం నడుపుకునే వ్యక్తి కదా. పాపం ఆయనకి ఏమొస్తుంది? తీవ్రవాదులతో పోరాడి తుపాకీ లాక్కుంటే చనిపోయాడు కదా. 6,000 రూపాయల విమాన ఛార్జీలను 60,000 రూపాయలు చేసిన మన ఎయిర్లైన్ కంపెనీల యజమానులకేమో అడ్డగోలుగా దేశభక్తి ఉంది కదా. దేశభక్తి పరవళ్ళు దొక్కింది వాళ్ళకు. అందుకే పర్యాటకుల దగ్గర దోచుకున్నారు. ఉచితంగా పర్యాటకుల్ని రవాణా చేయాల్సింది పోయి 6,000కైనా రవాణా చేయాల్సింది పోయి 60,000 వసూలు చేశారు కదా. అది దేశభక్తి అవుతుందా? నిజంగా పీయూష్ గోయల్ వాళ్ళ దేశభక్తిని ప్రశ్నించాలి. మీరేం మనుషులయ్యా? పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తల్లల్లాడుతుంటే 6,000 టికెట్ని 60,000 చేస్తారా? చూడండి గుర్రం నడిపేవాడు దేశభక్తి అని. అది కదా భారతదేశము. ఆ హనీమూన్ కపుల్ కళ్ళ ముందట వారి జీవితం నాశనం అవుతుంటే, ఈ దేశం రగిలిపోతుంటే, ఈ దేశాన్ని ఇంకా చీలుస్తారా మీరు? మీకు చేతనైతే పాకిస్తాన్ సంగతి తెలుసండి, భారతదేశాన్ని విడగొట్టకండి. ఇంకా మీకు చేతనైతే ఆ పాకిస్తాన్ బెలూచిస్తాన్గా విడగొట్టండి, ఆనందపడతాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్గా భారతదేశం మద్దతు ఇచ్చింది కదా. భారతదేశాన్ని ఎందుకు విడగొడతారండి? సంగతి ఎందుకు తెలిస్తే పాకిస్తాన్ సంగతి తెలుసండి. మీ బాణాలన్నీ తుపాకులన్నీ పాకిస్తాన్ మీద ఎక్కువ పెట్టండి. ఇండియా భారతీయ సమాజం పైన ఎందుకు ఎక్కువ పెడతారు? భారత ప్రజల పైన ఎందుకు ఎక్కువ పెడతారు? మనం రెండుగా చీలిపోతే భారతదేశం అది పాకిస్తాన్ ఆనందపడే అంశం కదా. పాకిస్తాన్కి ఆనందాన్ని కలిగించే అంశం భారతీయులు ఎవరు చేయకూడదు. అలాగే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూడా మాట్లాడారు సార్ ఈ పహల్గామ్ దాడి విషయంలో. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్య